ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ఓం శ్రీ గాయత్రి మాతే నమః. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు, అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. ఇకపోతే వృషభ రాశి, వృషభ లగ్నం వారికి తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే 2 ఆదాయము, 8 వ్యయము. వృషభ రాశికి రాజపూజ్యం 7, అవమానము 3. మీకు బృహస్పతి అష్టమాధిపతి, లాభాధిపతి. ఈయన మొన్నటి వరకు, రేపటి వరకు అనగా మే 1 వరకు కూడా మీ వ్యయరాశిలో ఉంటారు. తర్వాత మీ స్వక్షేత్రానికి వస్తారు. 8వ ఇంటధిపతి. పెద్దవాళ్ళ హెల్త్ విషయాలలో కొంచెం కేర్గా ఉండాలి. మీకు కూడా ఏమైనా క్రానికల్ డిసీజెస్ గురించి ఏదైనా ఇబ్బంది ఉందేమో చూసుకోవాలి. దీని వల్ల కొంచెం థైరాయిడ్, ముక్కు ఇలాంటి వాటికి కొంచెం ఇబ్బంది, ముఖ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నిటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే మీరు కూడా చేయవలసింది, మీ దశమాధిపతి అలాగే భాగ్యాధిపతి శని భగవంతుడు, ఈయన మీకు వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. అనగా మీకు మీ లగ్నానికి, మీ రాశికి ఫేవరబుల్ ప్లానెట్ వ్యయస్థానాన్ని చూడడం అనేది మీకు చాలా వరకు మంచి జరగడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగం రావడమో, ప్రమోషన్ల కోసమో, లేదా వివాహ రూపంగానో, ఒక పొలము కొనడమో, ఏదన్నా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దానికో ఏదో ఒకటి చేసి మీకు వృషభ రాశి వారికి చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 5వ ఇంట్లో మీకు కేతు, సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కొంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అలాంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగించుకోగలుగవచ్చు. కాకపోతే ఫైనాన్స్ తీసుకున్నట్లయితే దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మీ తండ్రి గారి ఆరోగ్యము, మీ యొక్క ఫైనాన్స్ 2 సైమల్టేనియస్గా బాగా పెరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో నుంచి కొత్త ప్రయోగాలు చేయకుండా దయచేసి, ఎందుకంటే మీకు దశమాధిపతి శని. ఈ శని భగవంతుడు రాహు నక్షత్రమైనటువంటి సర్ప నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం చలించినా మనం కింద ఎక్కడ భూగర్భంలో కలిసిపోతామో తెలియదు. న్యూమరాలజీ ప్రకారం శని కూడా అనే సంవత్సరాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఎటు తీసుకున్నా ఈయన ప్రభావం అధికంగా ఉన్నది గమనించగలరు. హెల్త్ విషయానికి తీసుకున్నట్లయితే మీకు పర్వాలేదు. క్రానికల్ డిసీజెస్ ముఖ సంబంధమైనవి కాబట్టి వీటిని మీరు తొందరగా బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకు ప్రయత్నం చేస్తారు, సాధిస్తారు కూడాను. వృషభ రాశి వారు ఎటువంటి ప్రాబ్లం లేదు. రాహు వచ్చేసి మీకు ఈయన లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి పరదేశయానాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. వేరే దేశాలకు వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, పక్క స్టేట్కి వెళ్ళిన ఎడ్యుకేషన్ స్టడీస్ స్టార్ట్ చేయడము, జాబ్ చేయడము, ఈ వృషభ రాశి వారికి అలాంటివి ఫేస్ చేసే అవకాశం చక్కగా ఉంది. అలాగే మీకు వృషభ రాశి వారికి సప్తమాధిపతి క్షేత్రాన్ని బృహస్పతి చూస్తాడు. ఈయన మీకు అష్టమాధిపతి, లాభాధిపతి. జీవిత భాగస్వామి ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించగలరు. సొసైటీలో దురుసుగా ప్రవర్తించకండి, తద్మూలకంగా మీరే నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దురుసు అన్న మాట నేను ఎందుకు వాడానంటే, మీ యొక్క రాశికి అష్టమాధిపతి, లాభాధిపతి బృహస్పతి, ఆయన మీ రాశిలోకి వచ్చాడు. అష్టమాధిపతి అంటే కొంత తొక్కేస్తాడు. అలాగే మీ యొక్క సప్తమ క్షేత్రాన్ని ఈ యొక్క బృహస్పతి చూస్తాడు. అట్ ద సేమ్ టైం శని 5th వీక్షణ ద్వారా చూస్తాడు రాహు. దాంతో ఇక్కడ సంకర్షణ వస్తుంది. 2 వీక్షణలు కలిసేసరికి సంకర్షణ వస్తుంది. తద్మూలకంగా కొంత ఇబ్బందులు అనేటివి ఇలా కొన్ని విషయాలలో జాగ్రత్తతో ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బంది పాలయ్యే అవకాశాలు మీరు చవి చూస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆచరించవలసినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే బృహస్పతికి సంబంధించినటువంటి ప్రాణముద్ర. ఇది మీకు అష్టమాధిపతి అలాగే లాభాధిపతి. అష్టమం అంటే పెద్దవాళ్ళు, ఎల్డర్స్, నానమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు.
వాళ్ళు కాలం చేయడం మూలంగా కూడా కొంత ధనం మీకు పోగయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వారసత్వ ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ బిజినెస్ స్థానాధిపతి శని భగవంతుడు ఆ ప్లేస్ను బృహస్పతి భాగ్యస్థానాన్ని చూస్తాడు. అంటే వారసత్వ ఆస్తులు ఖచ్చితంగా వస్తాయి మీకు ఈ సంవత్సరం. అలాగే గొడవలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న మనస్తాపానికి చెందుతారు. కాబట్టి అటువంటి ఆలోచన ఏదంటే మీరు చాలా వరకు బయటపడటానికి ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రాన్ని చేశారంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పారాయణం కానీ దత్త దర్శనం కానీ ప్రదక్షిణ కానీ చేసినట్లయితే గురువారం మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దేవి అగ్నిమాల స్తోత్రాన్ని నిత్యం వినడం పారాయణం చేసుకోవడం చూసుకోగలరు. మీరు ఆచరించవలసిన ముద్ర చెప్పాను. మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ముద్ర ఖండించి శ్లోకాలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని చూసి వాళ్ళకి ఇస్తాం ప్రికాషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయగలరు. శుభం.